హాయ్ అండి, నేను మీ అక్షితా కుమారి. వెల్కమ్ టు ఏకే యూనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాక్లెట్ స్పాంజ్ కేక్ కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని దానిపైన ఇలా ఒక జల్లెడని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జల్లెడలోని ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg స్పాంజ్ కేక్ కన్నా కొంచెం తక్కువ, అంటే 150 గ్రామ్స్ అయితే చేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ 1/2 kg స్పాంజ్ కేక్ కావాలంటే కనుక నేను చెప్పిన మెజర్మెంట్స్ని డబుల్ చేసుకుంటే మీకు 1/2 kg స్పాంజ్ కేక్ అయితే రెడీ అవుతుంది. మైదా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, అంటే 1/8 టీ స్పూన్ మనం బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల ఇక్కడ చూసారు కదండి, కోకో పౌడర్ కొంచెం ఉండలు లాగా ఉన్నాయి. వీటిని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల మైదా పిండిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్ ఇవన్నీ చక్కగా కలిసి కేక్ చాలా సాఫ్ట్గా వస్తుందండి. లేదంటే ఇవన్నీ ఒక సైడే ఉండిపోయి కేక్ అనేది సాఫ్ట్గా రాదు. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక ఎగ్ని బీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎగ్ని యాడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేసి 1 నిమిషం ఈ ఎగ్ని అయితే బ్లెండ్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులో 1/2 కప్పు షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ షుగర్ని కూడా వాడుకోవచ్చండి. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బౌల్ని ఒక సైడ్ కనుక్కొని బ్లెండ్ చేసుకుంటే ఎగ్స్ త్వరగా బ్లెండ్ అయిపోతాయండి. ఇలా ఎంతసేపు బ్లెండ్ చేసుకోవాలంటే ఈ ఎగ్స్ డబుల్ క్వాంటిటీ అయ్యి హాఫ్ వైట్ కలర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎగ్స్ ఇలా బౌల్ చుట్టూరా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు ఒక స్పాచులాతో ఈ బౌల్ని క్లీన్ చేసుకుంటూ ఈ ఎగ్స్ని అయితే బ్లెండ్ చేసుకోవాలి. కొంతసేపటి తర్వాత మనం చూడొచ్చండి, ఎగ్స్ బాగా బ్లెండ్ అయ్యి ఇలా డబుల్ క్వాంటిటీలోకి అయితే వచ్చేసింది. ఇలా మనకి హాఫ్ వైట్ కలర్లో వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే కనుక కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు వీటిని అయితే బ్లెండ్ చేసుకోవాలండి. వీటిని ఇలా 2 నిమిషాలు మాత్రమే బ్లెండ్ చేసుకోవాలండి. అంతకన్నా ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటే ఎగ్లో ఉన్న ఫ్లఫీనెస్ అనేది పోతుంది. ఎగ్ అయితే చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండిని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వీటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక స్పాచులాతో ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలపకూడదు. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల ఎగ్లో ఉన్న ఫ్లఫీనెస్ పోదండి. చూసారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక కేక్ టిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే బటర్ పేపర్ని కేక్ టిన్లో ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసి 1/2 kg కేక్ టిన్ అండి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల బ్యాటర్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక గిన్నె లోపల స్టాండ్ని పెట్టుకొని ఈ గిన్నె పైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత గిన్నె హీట్ అయ్యాక ఇలా కేక్ టిన్ అయితే పెట్టుకోవాలి. ఈ కేక్ టిన్ కొంచెం మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కేక్ టిన్ని మధ్యలో పెట్టుకున్నట్టయితే మనకి కేక్ అన్ని వైపులా చక్కగా బేక్ అవుతుందండి. ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకొని మూత పైన బరువుగా ఉండేది ఏదైనా పెట్టుకోవాలి. నేను ఇక్కడ రాయిని పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవటం వల్ల లోపలున్న వేడి బయటికి పోకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి.
ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక టూత్ పిక్తో ఇలా కేక్ను గుచ్చినప్పుడు టూత్ పిక్ క్లీన్గా వచ్చిందంటే మనకి కేక్ చక్కగా బేక్ అయినట్టండి. ఒకవేళ కేక్ రెడీ అవ్వకపోతే గనక ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఈ కేక్ని అయితే బేక్ చేసుకోవాలి. కేక్ రెడీ అయిన తర్వాత స్టవ్ పై నుంచి తీసి ఒక 5 నిమిషాలు చల్లార్చుకోవాలి. కేకు పూర్తిగా చల్లారిన తర్వాతే టిన్లో నుంచి సపరేట్ చేసుకోవాలండి. ముందుగానే సపరేట్ చేసుకుంటే కేకు విరిగిపోతుంది. ఇక్కడ నేను బటర్ పేపర్ని యూజ్ చేయటం వల్ల కేక్ టిన్లో నుంచి కేక్ ఈజీగా సపరేట్ అయిపోయిందండి. ఒకవేళ మీ దగ్గర ఈ బటర్ పేపర్ లేనట్టయితే కేక్ టిన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని కేక్ టిన్ అంతా గ్రీస్ చేసుకొని కొంచెం మైదా పిండిని చల్లుకుంటే కేక్ టిన్లో నుంచి కేక్ ఈజీగానే సపరేట్ అవుతుందండి. ఇక్కడ ఈ కేక్ వచ్చేసి 150 గ్రామ్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు విపింగ్ క్రీమ్తో ఐసింగ్ చేసుకుంటే కనుక 1/2 kg కేక్ వరకు అయితే ఉంటుంది. అంతే అండి, ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే చాక్లెట్ స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. నేను చూపించిన విధంగా చేస్తే ఇంట్లోనే ఈజీగా ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ని అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ చాక్లెట్ స్పాంజ్ కేకే కాదండి, ఇదివరకు వీడియోస్లో నేను కేక్ రెసిపీ వీడియోస్ని కూడా అప్లోడ్ చేశానండి. ఆ వీడియోస్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.